ఎంత మధురమైనది యెహోవా నామము. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అనుకోకుండా ఈరోజు హఠాత్తుగా మీ మధ్యలోకి రావటం జరిగింది. పగలు నిన్న రాత్రి ముమ్మిడివరంలో మీటింగ్ ఉండి ప్రాంతానికి వచ్చాము. ఉదయం కూడా వేగివారిపాలెంలో మీటింగ్ చూసుకొని దాదాపుగా మధ్యాహ్నానికి విజయవాడ చేరాలి. సాయంత్రము ఇలాంటి ఒక చర్చ కార్యక్రమం జరుగుతుందంటే సరే వాస్తవంగా వెళ్దాము, విందాము ఏం చర్చ జరుగుతుందో అనేటువంటి ఉద్దేశంతో హాజరయ్యాము. అయితే ఇవి ఇక్కడ మాత్రం కాదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చలు. అయితే ప్రపంచమంతా జరుగుతున్న చర్చలు కాదు ఇవి. యేసుక్రీస్తు దైవత్వాన్ని గురించి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే చర్చలు ఉన్నాయి. కావాలంటే మీరు గూగుల్లో కొట్టి చూడండి, మిగిలిన ఎక్కడ ఈ చర్చలు లేవు. ఇందాక కూడా సహోదరులు కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారు. చెప్పినప్పుడు నేను కూడా రాసుకున్నాను. అదేమిటి అంటే యేసు దేవుడా అనేటువంటి వర్షన్ ఎవరిది అని. వాస్తవంగా యేసు దేవుడా అనేటువంటి వర్షను ఈరోజు దేవుడా కాదా అని మాట్లాడేటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్న యూదులకు అదే అసలు ప్రధానమైన సమస్య. నీకు ఇంకా నిండా 50 ఏళ్ళు కూడా లేవని నువ్వు అబ్రహామును చూసావా? వాస్తవంగా క్రీస్తు యోహాను సువార్త అంతా కూడా తన దైవత్వాన్ని ఆయన చెప్తూ ఉంటే వాళ్ళకి జీర్ణం కాలేదు. మొదటి నుంచి కూడా ఉన్న ఒక సమస్య ఏమిటంటే భూమి మీద మనుషులకు ఒక సమస్య ఉంది. అదేమిటి అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపపు శరీరాకారములో రాడు. ఒకవేళ ఈ పాపపు శరీరాన్ని దాల్చాడంటే ఆయన దేవుడే అవ్వడు అనేటువంటిది మనుషులు నమ్మే ఒక నమ్మకం. అయితే ఆయన మానవుల పాపాలు తీసివేయటానికి భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. ఉదాహరణకి క్రీస్తు శరీరధారిగా రాకుండా పరలోకంలోనే ఉంటే ఆయన దేవునిగా నమ్మటమో అంగీకరించడం పెద్ద కష్టమయ్యేది కాదు. కానీ ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో భూమి మీదకి వచ్చేటప్పటికి ఆయనకు ఒక ప్రారంభం ఉంది కదా. ఆయన పుట్టినటువంటి ఒక వ్యక్తి కదా, ఆయన తల్లిదండ్రులు కూడా మనకు తెలుసు కదా, పలానా ఊరు కదా అని ఆయన్ని జీర్ణించుకోవటం అనేటువంటిది కష్టమైపోయింది. కాబట్టి క్రీస్తు ప్రభు జీవించిన కాలంలో నుంచి క్రీస్తు దైవత్వాన్ని గూర్చినటువంటి ప్రశ్న నడుస్తూనే ఉంది. అపోస్తులు కూడా వెళ్ళి ప్రకటించినటువంటిది ఏమిటంటే అదే. ఇంకా ఈ చర్చ అసలు యేసుక్రీస్తునో దేవునిగా ఎవరైనా మాట్లాడారా, ఈ సంభాషణ ఉందా అని అన్నారు. ఈ సంభాషణ బైబిల్లో 100కి 100 ఉంది. ఇంకా చెప్పాలి అంటే సువార్తలు 4 సువార్తలు చెప్పిన సంభాషణ అంతా కూడా అదే. యోహాను సువార్త అసలు ప్రారంభమే ఏం చెప్తూ ఉన్నాడంటే ఆది యందు వాక్యము ఉండెనో, వాక్యము దేవుని యొద్ద ఉండెనో, వాక్యము దేవుడై ఉండెను. ఇది మన సంభాషణ కాదు. అంటే ఇంతకీ యోహాను నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావంటే వాక్యము దేవుడై ఉండెనో, ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెనో. ఏ వాక్యాన్ని గురించి చెప్తున్నాడో మనకు తెలుసు. అంటే ఈరోజు మనం క్రొత్తగా చెప్పేది కాదు. యేసు దేవుడు అనేటువంటిది 2000 సంవత్సరాల క్రితం నుంచి అపోస్తులు చేసిన బోధ, వాళ్ళు రాసినటువంటి వ్రాతలు. ఈరోజు చేతిలో బైబిల్ పట్టుకొని నేను యేసు దేవుడని నమ్మను, యేసు దేవుడని ఎవరు చెప్పలేదంటే మనం బైబిల్ చదివేమో లేదని పెద్ద ప్రశ్న. అసలు యోహాను సువార్త మనం ఏం చదువుతున్నాం? అసలు ప్రారంభమే ఏముంది? అసలు 4 సువార్తల యొక్క సందేశం ఏమిటి? యేసు దేవుడే గనక కాకపోతే ఆయన చేసినటువంటి కార్యాలు ఎవరు కూడా చేయలేరు. క్రీస్తు ప్రభు నీ యొక్క పాపాలు క్షమించబడి ఉన్నాయి, నీ పరుపెత్తుకొని వెళ్ళిపో అంటే యూదులు ఆలోచన చేస్తున్నారు, దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించగలిగింది, ఈయన ఎలాగ క్షమించగలడు? అవును నిజమే, వాళ్ళకు ఒక ప్రశ్న వచ్చింది. ఈరోజు మనకు వచ్చిన ప్రశ్న కాదు, ఆ రోజు వాళ్ళకి ప్రశ్న వచ్చింది. నిజమే, దేవుడు తప్ప ఎవరు భూమి మీద పాపాలు క్షమించలేరు. ఏ వ్యక్తికి కూడా పాపాలు క్షమించే అధికారం లేదు. ఒకవేళ ఆయన పాపాలు కనుక క్షమించగలిగి ఉంటే నిజంగా ఆయన దేవుడే. ఆ విషయం వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఇది ఈరోజు మొదలైనటువంటి చర్చ కాదు. క్రీస్తు దైవత్వాన్ని గురించి ఆయన దేవుడా కాదా అనేటువంటి ప్రశ్నలు, ఆయన చేసినటువంటి క్రియలు ఏమైనాయి అంటే ఆ రోజుల్లో వాళ్ళకి ప్రశ్నలు అనేటువంటివి ఉత్పన్నమైనాయి. ఈరోజు 2గా ఎలాగైతే చీలిపోతూ ఉన్నారో ఆ రోజే యేసు దేవుడు అని చెప్పేసి కొందరు, లేదు ఆయన ఎట్లా దేవుడు అవుతాడు అని తృణీకరించి ఆయన్ని సిలువ వేసినటువంటి యూదులు కొందరు. ఈరోజు కూడా అవకాశం లేదు. కానీ ఒకవేళ క్రీస్తు దైవత్వాన్ని కనుక తృణీకరిస్తే మళ్ళీ సిలువ వేస్తారు ఆయన్ని. కాబట్టి క్రీస్తు ప్రభువుని దేవునిగా అంగీకరించాలా అంటే ఖచ్చితంగా అంగీకరించి తీరాలి. ఒకవేళ అంగీకరించకపోతే మన క్రైస్తవ జీవితం ప్రారంభమే కాదు.
ఎందుకంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు మనం గమనించినప్పుడు క్రైస్తవ జీవితం ఎట్లా ప్రారంభమవుతుంది అనేటువంటి విషయాన్ని గురించి చెప్తూ అక్కడ అపోస్తలులకు చెప్పినటువంటి మాటను మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు మనం బాగా ఎప్పుడు కూడా చదివేటువంటి గ్రేట్ కమిషన్ అని చెప్పేసి మనం అంటూ ఉంటాం కదా. ఆ గ్రేట్ కమిషన్ కనుక మనం గమనించినట్లయితే అసలు క్రైస్తవ జీవితం ఎట్లా ప్రారంభమవుతుంది. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, అంటే అపోస్తలులకు చెప్పమన్నటువంటిది, వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడి ఉంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములో వారికి బాప్తిసం ఇచ్చుచు. అంటే క్రైస్తవ జీవితం ప్రారంభం కావాలి అంటే తండ్రి నామము, కుమారుని నామము, పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిసం పొందాలి. నామము అంటే అధికారము, అంటే తండ్రి అధికారము, కుమారుని అధికారము, పరిశుద్ధాత్మ అధికారము మనం ఖచ్చితంగా అంగీకరించాలి. దేవుడు కానటువంటి ఒక వ్యక్తికి అధికారం ఉండదు కదా. ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో అధికారం ఎవరికి ఉంటుంది? దేవునికి మాత్రమే ఉంటుంది. కాబట్టి క్రీస్తు ప్రభు ఆయన తాను నిన్ను గురించి నువ్వేం చెప్పుకుంటున్నావు అని కనుక అన్నట్లయితే క్రీస్తు తన గురించి తాను ఏం చెప్పాడు అనేటువంటిది బైబిల్లో చాలా స్పష్టంగా ఉంటుంది. కొన్ని విషయాలు మనం గమనిద్దాం. మరల ఇవి మనకు తెలిసినటువంటి విషయాలు అయినప్పటికీ కూడా, అంటే యేసు దేవుని కుమారుడని మీరు ఒప్పుకోరా అని ఒక ఆయన అంటాడు. యేసు దేవుని కుమారుడని 100కు 100 బైబిల్లో ఉంది, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ ఆయన దేవుని కుమారుడు మాత్రమే అంటే మాత్రము కుదరదు. మాత్రమే అని బైబిల్లో ఎక్కడా లేదు. యేసు దేవుని కుమారుడు, దాన్ని ఎవరు కాదంటానికి లేదు. మాత్రమే అనేటువంటి మాట మనం యాడ్ చేయడానికి లేదు. ఎందుకంటే మాత్రమే అనేటువంటిది కనుక పెట్టామంటే మిగిలింది ఏది కూడా ఉండటానికి అవకాశం లేదు. తర్వాత కొన్ని విషయాలు, ఒకవేళ సుదీర్ఘమైనటువంటి చర్చ కనుక ఉన్నట్లయితే ఎప్పుడైనా కొన్ని విషయాలు కూలంకషంగా వాటన్నింటిని గురించి కూడా మనం పరిశీలన చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. అసలు గాడ్ అనేటువంటి, అసలు దేవుడు అనేటువంటి పదం ఏమిటి, డెఫినేషన్ ఏమిటి, దేన్ని దేవుడు అని అంటారు? వాస్తవంగా ఈ ప్రధానమైనటువంటి సమస్యకు మూలం ఏమిటి అంటే దేవుడు అంటే ఒక వ్యక్తి, కాబట్టి ఈయనే దేవుడు అవుతాడు. బైబిల్ దేవుడు ఒక్కడే అంది. కాబట్టి దేవుడు అంటే ఒక వ్యక్తి, కాబట్టి తండ్రి తప్ప ఎవరూ లేరు అనేటువంటి ఒక భావజాలంలోకి వెళ్ళిపోయారు. కానీ బైబిల్ని కనుక జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దేవుడు అనేటువంటిది ఒక వ్యక్తి మాత్రమే కాదు. దేవుడు అనేటువంటిది మనం గమనించినట్లయితే ఒక స్వభావాన్ని వివరించడానికి తెలియజేశాడు. ఉదాహరణకు మనిషి అంటే ఏ ఒక్కరికో చెందదు, అది మనందరికీ చెందుతుంది. మనిషి అనేటువంటిది ఒక స్వభావం, ఒక నేచర్. అలాగనే దేవుడు అనేటువంటిది ఒక నేచర్. ఆ స్వభావం అనేటువంటిది 3 వ్యక్తులకు ఉన్నట్లుగా బైబిల్లో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కానీ ఇది స్వభావము అనేటువంటి దాన్ని ఎవరైతే మిస్ అయిపోయి దేవుడు అంటే ఒక వ్యక్తి అని అనుకుంటారో ఇక టోటల్గా ఏమైపోతుందంటే ఇక బాటలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు అంటే ఒక వ్యక్తి అయితే మరి తండ్రి ఉంటే కుమారుడు ఎలా ఉంటాడు అని, అది ఒక స్వభావము అనేటువంటిది కనుక అర్థం చేసుకున్నారనుకోండి. ఒకసారి ఒకళ్ళు అంటూ ఉన్నారు, బైబిల్లో దానంతటా అది వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఎట్లా అంటే తండ్రి దేవుడు అన్నాడు, మరి కుమారుడు దేవుడు అన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ఒక్కడే దేవుడు అన్నాడు, ఎట్లా సాధ్యం అవుతుంది? దాన్ని సాధ్యం చేయాలని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారంటే 1 × 1 × 1 = 1 అని అంటూ ఉంటారు. అంటే మ్యాథమెటిక్ ఏదో ఒక రకంగా దాన్ని ఒకటిగా నిరూపిద్దాం అనేటువంటిది. వాస్తవంగా ఏమిటి అంటే ఇక్కడ మనం ఇంతమంది ఉన్నా కానీ మనమందరము కూడా మనిషి అనేటువంటి ఒకే స్వభావం కలిగి ఉన్నాం. అలాగనే స్థానిక సంఘంలో కూడా మనం ఎంతమంది ఉన్నా కానీ సంఘం ఒక్కటే. అలాగనే మనం గమనించేటప్పుడు దైవత్వాన్ని గురించి కూడా మనం చూసేటప్పుడు ఈ దైవత్వం అనేటువంటిది, ఆ దేవుని స్వభావం అనేటువంటిది 3 వ్యక్తులకు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు ఒక్కడే అనేటువంటి మాటను ఏ వ్యక్తికో ఆపాదించాలి, తండ్రికో కుమారుడికో పరిశుద్ధాత్మకో ఒకరికి ఇచ్చి మిగిలిన ఇద్దరిని నెట్టేద్దామని అనుకుంటే పూర్తిగా తప్పిపోతాం. ప్రధానమైనటువంటి సమస్య అక్కడ ఉంది. కాబట్టి ఒకవేళ మీరు జాగ్రత్తగా పరిశీలన చేయాలనుకుంటే అసలు దేవుడు అనేటువంటి ఆ పదము బైబిల్లో ఆ పద ప్రయోగం ఎట్లా జరిగింది? దేవుడు అంటే ఒక వ్యక్తేనా లేదా ఒక స్వభావాన్ని వివరించడానికి ఉపయోగించాడా? నేను తప్ప దేవుడు ఎవరు లేడు అన్నప్పుడు విగ్రహాలతో మాట్లాడుతున్నాడు, క్రీస్తుతోనో పరిశుద్ధాత్మతోనో మాట్లాడలేదు. ముఖ్యంగా యెషయా గ్రంథంలో ఉన్నటువంటి 40వ అధ్యాయం దగ్గర నుంచి ఉన్నటువంటి కొటేషన్స్ తెచ్చి నేను తప్ప వేరొక దేవుడు లేడు, క్రీస్తు ఎట్లా ఉంటాడన్నాడు ఒక ఆయన. ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడారు? క్రీస్తుతో మాట్లాడాడు. అది క్రీస్తుతో మాట్లాడినప్పుడు హెబ్రీ పత్రికలో చెప్తూ ఉంటాడు, తండ్రి అంటాడు దేవా నీ సింహాసనము అంటాడు, ఓ గాడ్ యువర్ థ్రోన్ అని అంటాడు.
కాబట్టి దేవుడు ఎప్పుడు, తండ్రి ఎప్పుడు క్రీస్తు దైవత్వాన్ని నెట్టేయలేదు మనకులాగా, క్రీస్తు దైవత్వాన్ని తృణీకరించలేదు. విగ్రహాలను గురించి మాట్లాడినప్పుడైతే నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నాడు. అంటే వాటికి దైవత్వం లేదని చాలా క్లియర్గా చెప్పాడు. కానీ క్రీస్తుని గురించి అయితే దేవా, ఇంగ్లీష్లో కనుక మీరు చూసినట్లయితే ఓ గాడ్ యువర్ థ్రోన్ అని చెప్పేస్తూ ఉంటుంది. అంటే తండ్రి క్రీస్తును దేవుడు అని పిలిచాడు. ఆయన దైవత్వాన్ని ఒకవేళ మనం తృణీకరిస్తున్నామేమో కానీ ఆయన తృణీకరించలేదు. రాసినటువంటి అపోస్తులు తృణీకరించలేదు. మొదటి శతాబ్దంలో అంగీకరించినటువంటి క్రైస్తవులు ఎవరు కూడా తృణీకరించలేదు. ఈరోజు కేవలం తెలుగు రాష్ట్రాల్లో తృణీకరిస్తున్నారు. దానికి ఉన్నటువంటి మూలాలు కనుక మీరు పట్టుకొని వెనక్కి వెళ్తే ఏదో ఒక మనిషి దగ్గర ఆగిపోతూ ఉంటాయి. ఇక ఆ పేర్ల ప్రస్తావన నేనేం చేయను. ఆ తర్వాత ఏమైపోయిందంటే, ఒకసారి తమిళనాడులో కూడా మేము లోపలికి వెళ్తే తమిళనాడులో లోపల ఈ బోధ లేదు, ఉత్తర భారతదేశంలో ఈ బోధ లేదు, ఇంకా చెప్పాలంటే మత శాఖల్లో ఈ బోధ లేదు. ఆశ్చర్యం ఏంటంటే మత శాఖల్లో ఈ బోధ లేదు. ఏమిటి పరిస్థితి అంటే, ఈరోజు మనకున్నటువంటి పరిస్థితి అంటే ఎక్కడో కొన్ని మూలాలు వేర్లు మొలిచినాయి. ఆ వేర్లు తెలియకుండానే అలా లోపలికి వెళ్ళిపోయి ఏమైపోయినాయి అంటే, ఆ విషపు వేర్లన్నీ కూడా బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని పూర్తిగా కమ్మేసేటువంటి పరిస్థితికి వచ్చినాయి. కాబట్టి ఒకసారి మీరు గమనించండి, ఎవరు క్రీస్తు దైవత్వాన్ని గురించి బైబిల్లో మాట్లాడలేదా అంటే, క్రీస్తును దేవునిగా తండ్రి అంగీకరించాడు. ఎక్కడ అంగీకరించాడు అని అంటారేమో. మొట్టమొదట హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. హెబ్రీ రచయిత అక్కడ మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 7-8 వచనాలు మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7 మరియు 8 వచనాలు చదువుకుందాం. 7-8 వచనాలు. 1వ అధ్యాయము 7-8 వచనాలు మనం గమనించినప్పుడు, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. మీరు ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే, బట్ టు ద సన్ హీ సేస్ యువర్ థ్రోన్ ఓ గాడ్ ఈజ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. తండ్రి చెప్తూ ఉన్నాడు, బట్ టు ద సన్ హీ సేస్ యువర్ థ్రోన్ ఓ గాడ్, యువర్ థ్రోన్ నీ సింహాసనము, ఓ గాడ్ ఓ దేవా. ఎవరు? నేను పిలవలేదు. ఇది క్రీస్తుని దేవునిగా మీరు పిలుస్తారా? క్రీస్తుని దేవునిగా మీరు చెప్తారా? నేను చెప్పింది కాదు ఇది. హెబ్రీ రచయిత చెప్పాడు. హెబ్రీ రచయిత కూడా సొంతగా చెప్పింది కాదు ఇది. పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల చెప్పాడు. పరిశుద్ధాత్మ సొంతగా చెప్పింది కాదు ఇది. ఖచ్చితంగా తండ్రి చెప్పాడు. కాబట్టి ఒకవేళ యేసును దేవుడు కాదంటే తండ్రి ఒప్పుకోడు, పరిశుద్ధాత్ముడు ఒప్పుకోడు. కాబట్టి ఈరోజు క్రీస్తును దేవునిగా ఎవరు మాట్లాడారు అంటే తండ్రి మాట్లాడాడు, పరిశుద్ధాత్మ మాట్లాడాడు, క్రీస్తు కూడా తన గురించి తాను దేవునిగా మాట్లాడాడు. ఈరోజు ఇస్లాం వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు, యేసుక్రీస్తు ఎక్కడా కూడా ఆయన తను దేవునిగా చెప్పుకోలేదు అని చెప్పేసి వాళ్ళు చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడా కూడా చెప్పుకోలేదని. ఎక్కడా కూడా చెప్పుకోలేదు అంటే వాస్తవంగా బైబిల్ చదివేటువంటి వాళ్ళు, ఇస్లాం వాళ్ళు మాట్లాడారంటే వాళ్ళ మత గ్రంథం వేరు, వాళ్ళ గ్రంథాన్ని పట్టుకొని వాళ్ళ ఆధారాలు వేరు. మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ మాట్లాడలేదా? ఎక్కడా మాట్లాడలేదా? యోహాను సువార్త కనుక మనం గమనించినట్లయితే, యోహాను సువార్త మనం గమనించినప్పుడు 8వ అధ్యాయము మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 59వ వచనం మొట్టమొదట చదువుకుందాం. 59వ వచనము యోహాను సువార్త 8వ అధ్యాయము 59వ వచనము. ఇక్కడ మనం చూసేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. ఏమన్నా అంటూ ఉంటాడంటే, కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి, కానీ యేసు దాగి దేవాలయంలో నుంచి బయటకు వెళ్ళిపోయాను. ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి అంటే ఏం చేద్దాం అనుకున్నారు? రాయేసి గాయపరుద్దాం అనుకున్నారా? చంపేద్దాం అనుకున్నారా? ఏం చేద్దాం అనుకున్నారు? రాళ్ళతో కొట్టి చంపటం అనేటువంటిది దేనికి విధించే శిక్ష? వాస్తవంగా దేవదూషణ జరిగిందని వాళ్ళు నమ్మారు. అంటే ఈ రోజు ఉన్నది కాదు, ఆ రోజే. మీరు యూదుల్లో కనుక చూసినట్లయితే యేసు తాను దైవంగా చెప్పుకున్నాడా అనే ప్రశ్న ఇవాళ వచ్చింది కాదు, ఆ రోజుల్లో ఉన్నటువంటి సమస్యే. ఆయన్ని రాళ్లతో కొట్టి చంపేద్దామని అనుకున్నారు. ఏం చేశాడు అంత తప్పు ఆయన? పై వచనాలు కనుక మనం గమనించినట్లయితే ఏం చేశాడు అంత తప్పు ఆయన అని చెప్పేసి మనం చూసినట్లయితే ఇక్కడ ఒక విషయం చెప్తూ ఉన్నాడు. 51వ వచనం నుంచి మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. 51వ వచనము, ఒకడు నా మాట గైకొనే యెడల వాడెన్నడూ మరణం పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ సమస్య స్టార్ట్ అయింది.
క్రీస్తు ప్రభు బోధించాడు. ఒకడు నా మాట గనక గైకొంటే వాడెన్నడూ కూడా ఆయన మరణం పొందడు అని చెప్పేసి అన్నాడు. మరణం పొందడు అంటే 52వ వచనం, అందుకు యూదులు నువ్వు దయ్యం పట్టిన వాడవు అని ఇప్పుడు ఎరుగుదుము. దయ్యం పట్టినోడు అని ఇప్పుడు మాకు తెలుసు. చివర క్రీస్తు ప్రభువు పెట్టిన పేరేంటి? వాళ్ళు దెయ్యం పట్టినోడివి, దెయ్యం పట్టిన మాటలు మాట్లాడుతున్నావు. ఏంటి నీ మాటలు గైకుంటే చచ్చిపోడా? నిజంగా చెప్పు, చచ్చిపోడా? అబ్రహాం విశ్వాసులకు తండ్రి చచ్చిపోయాడు, ప్రవక్తలు చచ్చిపోయారు. నువ్వు అంతకంటే గొప్పోడివా? మొనగాడివా? అబ్రహాం కంటే గొప్పోడివా? ప్రవక్తల కంటే గొప్పవాడివా? నేను చెప్పేది కాదు. 52వ వచనం, అందుకు యూదులు నువ్వు దయ్యం పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుమో, అబ్రహామును ప్రవక్తలు చనిపోయిరి, ఆయనను ఒకడు నా మాటలు గైకొనేడలా వాడు ఎన్నడూ మరణం రుచి చూడడని నీవు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన కదా, నువ్వు అతని కంటే గొప్పవాడివా? అబ్రహాం అంతటోడే చచ్చాడు, నువ్వు గొప్పోడివా అని వాళ్ళు అడుగుతున్నారు. ప్రవక్తలే చచ్చారు, నువ్వు అంతకంటే గొప్పోడివా? వాస్తవంగా వాళ్ళకి ఆయన గొప్పతనం అర్థం కాలేదు. అదే సమస్య. ఈరోజు కూడా అదే సమస్య. ఆ గొప్పతనం అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళకి ఆ గొప్పతనం అర్థం కాలేదు. నిన్ను నీవు ఎవడవని చెప్పుకొనుచున్నావు? డైరెక్ట్ హిట్ అని అంటూ ఉంటారు కదా, స్ట్రైట్గా అడిగారు. అసలు ఇంతకీ ఇదంతా వదిలేయి, నిన్ను నువ్వెవరని చెప్పుకుంటున్నావు? హూ ఆర్ యూ? నువ్వెవరు అని అడిగారు. ఒకవేళ యేసు తన గురించి ఎప్పుడూ దేవుడని నేరుగా చెప్పుకోలేదు అని అంటున్నారు కదా, ఈ వచనం చదివితే, అందుకు యేసు నన్ను నేనే మహిమపరుచుకునేవాడలా నా మహిమ వట్టిది, మా దేవుడని మీరు ఎవరిని గురించి చెప్పుతున్నారో ఆ నా తండ్రి నన్ను మహిమపరచుచున్నాడు. నా గురించి నేను చెప్పుకుంటే వట్టిదే, వదిలేసేయండి. మీరు ఎవరిని మా దేవుడు అంటున్నారో ఆయన నన్ను మహిమపరుస్తున్నాడు అని చెప్పేసి అన్నాడు. మీరు ఆయన్ని ఎరగరు, నేను ఆయన్ని ఎరుగుదును. ఆయన్ని ఎరగనని నేను చెప్పిన యెడల మీ వలే నేను కూడా అబద్ధికుడనై ఉందును, కానీ నేను ఆయన్ని ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. మీకు అసలు ఆయన తెలియకపోయినా తెలుసు అని చెప్పుకుంటున్నారు, కానీ నాకు తెలుసు ఆయన. ఒకవేళ నేను తెలియదని చెప్తే నేను కూడా మీకులాగా అబద్ధికుడిని అంటే, ఆల్రెడీ మీరు అబద్ధికులేనా? నేను మీకులాగా అబద్ధికుడిని అవుతానంటే వాళ్ళని అబద్ధికుడు అనేసినట్టే. నేను కానీ ఆ మాట చెప్తే నేను కూడా మీకులాగా అబద్ధికుండా అవుతాను. మీకు తెలియకుండానే తెలుసు అని చెప్పుకుంటున్నారు మీరు. నా తండ్రి నన్ను గురించి చెప్తూ ఉన్నాడు అని చెప్పేసి అన్నాడు. 56వ వచనం, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినాలు చూడాలని మిగులు ఆనందించను. ప్రశ్న ఇంకా అలాగనే ఉంది, నిన్ను గురించి నువ్వేం చెప్పుకుంటున్నావు అని అంటే, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినాలు చూడాలని మిగులు ఆనందించను, అది చూచి సంతోషించను. నా దినాలు చూడాలని ఆయన మిగులు ఆనందించాడు, అది చూశాడు, సంతోషించాడు. ఏంటి, అబ్రహాము నీ దినాలు చూశాడు అంటే నువ్వు అబ్రహాం కాలంలో ఉన్నావా? అంతేగా. అబ్రహాము క్రీస్తుకు 2000 సంవత్సరాల పూర్వం జీవించినటువంటి వ్యక్తి. 1947లో స్వతంత్ర పోరాటం జరిగేటప్పుడు, ఉప్పు సత్యాగ్రహం చేసినప్పుడు గాంధీ గారి పక్కనే నేను కూర్చున్నానప్పుడు అని నేను అన్నాను అనుకోండి, వెంటనే 1947 స్వతంత్రం వచ్చినప్పుడు ఈ అబ్బాయి వయసు ఎంత ఉంది ఇంతకీ అని అడుగుతారా? అడగరా? బుర్రలేని వాళ్ళు కూడా అడుగుతారు, అదేంటి నువ్వు అప్పుడున్నావా అని చెప్పేసి. అంతే కదా. ఇదేదో ఒక 40-50 సంవత్సరాలు 70 సంవత్సరాలు వెనక్కి వెళ్తేనే వెంటనే అర్థమైపోతుంది. 2000 సంవత్సరాల క్రితం నువ్వెంత, నీ వయసు ఎంత వాళ్ళు అడిగేశారు నేరుగా. అబ్రహాం అంటే 2000 సంవత్సరాల క్రితం ఉన్న ఆయన, నువ్వు అబ్రహాము దినాలా? 57వ వచనం, అందుకు యూదులు నీకు ఇంకా 50 సంవత్సరాలైనా లేవే, నువ్వు అబ్రహామును చూసావా? అంటే ఎంతవరకు ఈయన శరీరాన్ని, పిల్లోడు, యవనస్తుడు, 50 సంవత్సరాలోడు అని ఈ శరీరాన్ని చూస్తున్నారు, కానీ ఈ వ్యక్తి అసలు ఎప్పటి నుంచి ఉన్నాడు అనేటువంటి దాన్ని చూడలేదు. ఈరోజు ప్రధానమైన సమస్య అదే. వాళ్ళు నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవే అన్నప్పుడు ఇందాకడే ప్రశ్న ఇంకా మిగిలి ఉంది, నిన్నెవరని నువ్వు చెప్పుకొంచున్నావు అని చెప్పేసి అన్నాడు కదా. 58వ వచనము, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ తెలుగులో అంత బాగా క్లియర్గా ఉండదేమో, ఒకవేళ మీరు గమనించినప్పుడు, జీసస్ సేడ్ టు దెమ్, మోస్ట్ అష్యూర్డ్లీ ఐ సే టు యూ, బిఫోర్ అబ్రహాం వాజ్ ఐ యామ్, నేను ఉన్నాను. యావే అనేటువంటి మాటకు ఉన్నవాడు అనువాడు, ఐ యామ్ దట్ ఐ యామ్ అని మనం ఎప్పుడైతే చెప్పామో, ఐ యామ్ అనేటువంటి మాట ఉన్నవాడు దేవుడు. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను, ఉన్నవాడని నేను అని అన్నాడు. ఉన్నవాడని నేను అంటే
ఆయన్ని ఆయన యావే అని చెప్పుకున్నాడు. యేసు తన గురించి ఏం చెప్పాడు? యూదులకైతే స్ట్రైట్గా చెప్పాడు, నిన్ను గురించి నువ్వేం చెప్పుకుంటున్నావు అంటే ఐ యామ్, నేను యావేని అని చెప్పాడు. ఈ మాట వింటే వాళ్ళకి ఎలా ఉంటుంది? నేను ఉన్నవాడను అని చెప్పేసరికి కింది వచ్చినము. ఇప్పుడు మీరు చూడండి 59, కాబట్టి వారు వాళ్ళే ఊరికినే రాళ్ళు ఎత్తలేదు. మనకు అర్థమైందో లేదో ఆయన చెప్పింది ఐ యామ్, నేను ఉన్నవాడును అని చెప్పాడు. నేరుగా చెప్పాడు వాళ్ళతోటి. యేసు ఎక్కడైనా నేను దేవుడిని అని చెప్పాడా అని అడుగుతారు కొందరు. ఇంతకంటే నేరుగా చెప్పాలా? వాళ్ళకి అర్థమయ్యే రాళ్ళు పట్టుకున్నారు, ఆయన కొట్టి చంపేద్దామని చెప్పేసి. కాబట్టి యేసు దేవుడు అని తండ్రి చెప్పాడు, యేసు దేవుడు అని పరిశుద్ధాత్మ చెప్పాడు, యేసు దేవుడు ఐ యామ్, నేను ఉన్నవాడునని నేరుగా ఆయన నోటితో ఆయన చెప్పాడు. యేసు దేవుడు అనేటువంటిది అపోస్తులు చెప్పారు. ఈనాడు మనం గమనించాం, యోహాను సువార్త యోహాను రాశాడు. అది మనం రాసి పెట్టింది. యేసు దేవుడని నమ్మే వాళ్ళు రాసి పెట్టలేదు బైబిల్లో. అది ఎందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మనం రాసింది కాదు అది. 2000 సంవత్సరాల క్రితమో, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమో అపోస్తులు రాసినటువంటిది అది. ఒక యోహాను మాత్రమే కాదు. కొందరు ఏం చెప్తూ ఉంటారంటే ఒక యోహాను మాత్రమే కాదు యేసు దేవుడని చెప్పింది. అపోస్తులైనటువంటి పౌలు యేసు దేవుడని చెప్పాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక మనం గమనించినట్లయితే 9వ అధ్యాయము 5వ వచనం మనం గమనించినప్పుడు ఇక్కడ చెప్తూ ఉంటాడు. ఇక్కడేమని అంటూ ఉంటాడు 4వ వచనము, వీరు ఇజ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారములు వాగ్దానములు వీరివి అని అంటూ ఉంటాడు. అసలు మొట్టమొదట ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు? ఇజ్రాయేల్కి ఇచ్చాడు. మొట్టమొదటి టెంపుల్ నిర్మించింది ఎవరు? వాళ్ళు నిర్మించారు. మొట్టమొదట అర్చన, దేవునికి అర్చనాచారాలు చేసింది ఎవరు? ఇజ్రాయేలీలు చేశారు. ఇవన్నీ కూడా దేవుడు వాళ్ళకి సొంతం చేశాడు. వాగ్దానాలు వాళ్ళవి, అర్చనాచారాలు వాళ్ళవి. మొట్టమొదటి నుంచి దేవుడు తన జనాంగంగా ఏర్పరచుకుంది వాళ్ళని. పితరులు వీరివారు, 5వ వచనంలో చెప్తున్నాడు, పితరులు వీరివారు, శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. వాళ్ళకున్న ఆధిక్యత ఏమిటి అంటే మొట్టమొదటి దేవుడు ఎంపిక చేసుకున్న ప్రజలు వాళ్ళు, మొట్టమొదటి టెంపుల్ వేసింది వాళ్ళు, మొట్టమొదటి అర్చనాచారాలు చేసింది వాళ్ళు. ఇంకా చెప్పాలంటే పితరులందరూ వాళ్ళే. క్రీస్తు కూడా శరీరాన్ని బట్టి వాళ్ళలో నుంచి వచ్చిన వాడే. వాళ్ళకి ఆధిక్యత లేకపోవటం ఏంటి? వాళ్ళని తీసి ఎలా పక్కన పెడతావు? మొత్తం వాళ్ళ సొంతం. అసలు నువ్వేదో ఇవాళ వచ్చావు కానీ అని క్రీస్తు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెనో, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. ఎవరు ఈయన? ముందు ఎవరిని గురించి అయితే మాట్లాడాడో ఆయన గురించే చెప్తూ ఉన్నాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. ఇది మనం రాసి పెట్టింది కాదు. ఎందుకంటే ఇంకా నేరుగా చెప్పాలా? తండ్రి చెప్పాడు, పరిశుద్ధాత్మ చెప్పాడు, కుమారుడు తాని నేను యావేనని చెప్పాడు, అపోస్తులు చెప్పారు. ప్రతి పుస్తకంలో ఇప్పుడు యోహాను ఒక చోట చెప్తే యోహాను ఆయన చెప్పినట్టే కదా. మనకు మేజర్గా ఏమున్నాయి? సువార్తలు ఉన్నాయి. సువార్తల్లో యేసు దేవుడా అంటే యేసును 100% దేవునిగానే చూపించారు, నలుగురు దేవునిగానే చూపించారు. ఆ తర్వాత మనం గమనించినప్పుడు పత్రికల్లో మేజర్గా రాసినటువంటి అపోస్తులైనటువంటి పౌలు ఆయన దేవుడిగానే చూపించాడు. ఇంకా ఆయన దేవునిగా చూపించిన వాళ్ళు ఎవరున్నారు? బైబిల్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కనుక మనం అంగుళం కనుక మనం జాగ్రత్తగా వెతుకుతూ వస్తే ప్రతి అంగుళంలో కూడా యేసును దేవునిగా అంగీకరించారు. అయితే మీరు యూదులు కనుక చూసినట్లయితే యూదులు స్ట్రిక్ట్గా, అంటే వాస్తవంగా యూదులకున్న సమస్య ఏమిటంటే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఈరోజు తండ్రి మాత్రమే కుమారుడు కూడా స్థానం లేదు అనేటువంటిది ఒక జూయిష్ ఐడియాలజీ. ఇది క్రిస్టియన్ ఐడియాలజీ కాదు. క్రిస్టియన్ ఐడియాలజీ ఏం చెప్తుందంటే దేవత్వాన్ని గురించి ఆ రోజు వాళ్ళకి లేనటువంటి క్లారిటీ చాలా క్లియర్గా ఈరోజు క్రొత్త నిబంధన ఇస్తూ ఉంది. యూదులకు అంత క్లారిటీ లేదు. మీరు పాత నిబంధన చదవండి, దేవుడు ఒక్కడే అంటే తండ్రి మాత్రమే అనేటువంటి ఆలోచన సహజంగా వస్తుంది పాత నిబంధన చదివితే. అంటే క్రీస్తుని గురించి అంత వెలుగనేటువంటిది వాళ్ళకి లేదు, చూడగలిగినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు క్రొత్త నిబంధనలో నేరుగా స్టేట్మెంట్ రాసినట్లుగా ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, నేరుగా స్టేట్మెంట్ లేదు. యేసు వచ్చి నేరుగా నేను ఐ యామ్ అన్నటువంటి నేను ఉన్నవాడును అనే స్టేట్మెంట్ లేదు. అయిన సర్వాధికారి అయిన దేవుడు ఈ నేరుగా ఇచ్చిన స్టేట్మెంట్లు లేవు పాత నిబంధన చదివేటప్పుడు. అయితే అందువల్ల వాళ్ళు ఏంటంటే దేవుడు ఒక్కడే అంటే వాళ్ళు తండ్రి అనుకున్నారు. అందుకే సాక్షాత్తు క్రీస్తు భూమి మీదకి వచ్చి నేను దేవుడు అంటే కూడా రాళ్ళు పెట్టుకొని చంపేయాలనుకున్నారు. చివరికి క్రీస్తును సిలువ వేసిన కారణం కూడా ఏమిటో తెలుసా? క్రీస్తుని అసలు ఎందుకు సిలువ వేశారు వాళ్ళు?
ఏ సమస్య? ఆయన ఎవరికి హాని చేయలేదు, అందరికీ మేలే చేశాడు. వాళ్ళ ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే ఈ దైవత్వమే. దేవదూషణ, నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు, దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఈరోజు ఇది ఎక్కడికి తీసుకొని వెళ్తుందో అని భయం వేస్తూ ఉంటుంది. క్రీస్తు దైవత్వాన్ని అంగీకరించకపోతే భూమి మీద లేడు కానీ మళ్ళీ ఒకసారి సిలువ వేస్తారేమో అని చెప్పేసి భయం వేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆ రోజు యూదులు వాస్తవంగా వాళ్ళు తండ్రిని అర్థం చేసుకున్నారు, కాకపోతే కుమారుణ్ణి వాళ్ళు అర్థం చేసుకోలేదు. అందువల్ల ఏంటంటే యూదుల్ని కనుక చూసినట్టు స్ట్రిక్ట్ మోనోథిజం, ఒక్క తండ్రి తప్ప వాళ్ళు ఎవరిని అంగీకరించరు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఎవరిని ఆరాధించరు, అది వాళ్ళకి ఆజ్ఞ. ఎవరిని కూడా ఆరాధించరు. అయితే మీరు కనుక గమనించినట్లయితే ఒకసారి మత్తయి సువార్త మీరు గమనించినట్లయితే క్రీస్తు ప్రభు సముద్రం మీద నడిచి వచ్చినటువంటి ఒక సందర్భాన్ని అక్కడ చూపిస్తూ ఉంటారు. సందర్భాన్ని చూపించినప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఇక్కడ 22వ వచనం నుంచి ఈ యొక్క సందర్భం నమోదు చేయబడింది. నమోదు చేయబడినప్పుడు వాళ్ళు ముందుగా ఒక దోణి వెక్కి వెళ్ళిపోవటం జరిగిన తర్వాత రాత్రి 4వ జామున 25వ వచనము, ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. వాళ్ళేం ముందు దోణిలో వెళ్ళిపోయారు. రాత్రి 4వ జాము అంటే ఇప్పుడు మనకున్నటువంటి టైము, మనము అర్ధరాత్రి 12 నుంచి 12 వరకు మనము ఒక డేగా మనం లెక్కిస్తూ ఉంటాం. యూదులు వచ్చేసి సాయంత్రం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఒక రోజు వాళ్ళు లెక్కించేటువంటి వాళ్ళు. లాటిన్ వాళ్ళు డిఫరెంట్గా లెక్కించేవాళ్ళు, మార్నింగ్ 6 to మార్నింగ్ 6 లెక్కించేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే రాత్రి 6 నుంచి ఉదయం 6 వరకు రాత్రి జాములు, ఉదయం 6 నుంచి మళ్ళీ సాయంత్రం 6 వరకు పగలు జాములు అని లెక్కించేవాళ్ళు. అంటే 12 గంటలు రాత్రి, 12 గంటలు పగలు. మరలా ఈ 12 గంటలు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రతి 3 గంటలు ఒక జాము. అంటే 6 నుంచి 9 వరకు రాత్రి మొదటి జాము, 9 నుంచి 12 రెండో జాము, 12 నుంచి 3 గంటల వరకు మూడో జాము, 3 నుంచి 6 వరకు నాలుగో జాము. అంటే ఇక్కడ టైము మనకు పర్టికులర్గా చెప్పలేదు కానీ రాత్రి ఇక్కడ చెప్తూ ఉన్నాడు గమనించండి. రాత్రి 4వ జాము అంటే తెల్లవారు 3 నుంచి 6 మధ్యలో జరిగింది. దెయ్యాలు వచ్చేటువంటి టైంలో కొంతమంది చెప్తూ ఉంటారు, ఏమో అది ఏదో మన వాళ్ళు మిట్ట మధ్యాహ్నం వస్తే, అర్ధరాత్రి వస్తే, ఏదేదో చెప్తూ ఉంటారు. యూదులు కూడా మీరు గమనించినప్పుడు ఇది రాత్రి 4వ జాము, తెల్లారుజామున వాళ్ళు వెళ్తూ ఉంటే ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళేదో కొత్తగా దోనెక్కిన వాళ్ళు కాదు, కొత్తగా సముద్రంలో వెళ్ళే వాళ్ళు కాదు, వాళ్ళు జాలర్లు, ప్రొఫెషనల్ జాలర్లు. వాళ్ళు సముద్రము చీకటి వాళ్ళకి భయం కాదు. రోజు సముద్రాన్ని, రోజు చీకటిని చూసేవాళ్ళే. కానీ ఒక అసాధారణమైనటువంటి సంఘటన వాళ్ళు చూశారు. వాళ్ళు భూతమని చెప్పుకొని వాళ్ళు భయపడ్డారు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. వాళ్ళు భయపడిరి. ఇక్కడ చెప్తూ ఉన్నాడు వాళ్ళు తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని చెప్పగా పేతురు, ప్రభువా నువ్వే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. బాగా గమనించండి, ముఖ్యమైన విషయము. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగాను. యేసు ఆయన నడవటం మాత్రమే కాదు, పేతుర్ని నడిపించాడు. అంతేకాదు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నడిపించటం మాత్రమే కాదు, ఆయన నడిచేటప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి ఆయన నడవటానికి ప్రారంభించాడు. కానీ గాలిని చూచి ఆయన భయపడిపోయాడు. యేసాయిని చేయి పట్టుకున్నాడు. యేసాయిని చేయి పట్టుకుని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడ్డావని అతనితో చెప్పాడు. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగిపోయింది. ఇక్కడ చెప్తూ ఉన్నాడు గాలి అణిగిపోయాను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడని చెప్పి, బాగా గమనించండి, దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఏమిటి మ్రొక్కటం? ఎవరిని ఇక్కడ మ్రొక్కటమో అనేటువంటి మాట కనుక మీరు గమనించినట్లయితే ఎవరిని మ్రొక్కుతారు? యూదులు. ఇది మన కోణంలోంచి చూడొద్దు, యూదులు. వాళ్ళందరూ స్ట్రిక్ట్గా యూదులు, అంతే కదా, స్ట్రిక్ట్గా యూదులు. వాళ్ళు తండ్రికి తప్ప ఎవరికి ప్లేస్ లేనటువంటి వాళ్ళు ఎవరికి మొక్కమన్నా మొర్దెకాయ తెలుసుగా, ఎస్తేరులో తల తీస్తానంటే తీసేయి, ఎవరికి మేము మొక్కమది.
ఎవ్వరికి మొక్కం, దేవునికి తప్ప ఎవ్వరికి కూడా మేము మొక్కేటువంటి వాళ్ళము కాదు. కానీ ఇక్కడ మనం గమనించేటప్పుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అక్కడ ఏమన్నా అంటున్నాడంటే వారు మొక్కారు అని చెప్పేసి అంటున్నాడు. ఏం అర్థం చేసుకున్నారు వాళ్ళు? నీవు దేవుని కుమారుడు అని చెప్పి ఆయన మొక్కిరి అని చెప్పేసి అంటున్నాడు. ఏమిటది? మీరు ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే, దెన్ దోస్ హూ ఆర్ ఇన్ ద బోట్ కేమ్ అండ్ వర్షిప్డ్ హిమ్. ఆ బోట్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఆయన ఆరాధించారు. తెలుగులో ఆరాధించిరి, మొక్కిరి, సాగిలపడిరి, నమస్కరించిరి, ఇవన్నీ ఆరాధన అనేటువంటి పదానికే తర్జుమా చేశారు. కాబట్టి యూదులు అందరూ కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి మత నాయకులు కాదు, కానీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన్ని ఏమని నమ్మారు? నిజంగా ఆయన దేవుని కుమారుడు, దైవత్వము లేని వ్యక్తి, లేదంటే ఒకవేళ సెకండ్ కేటగిరీ, తండ్రి కాదు అని గనక అనుకున్నట్లయితే మొక్కుతారా? వాళ్ళు ఆరాధిస్తారా? ఎవరిని మాత్రం ఆరాధిస్తారు? దేవుని మాత్రమే ఆరాధించాలి, అంతే కదా. దేవుని కుమారుడు అంటే దేవుడనే. ఇక్కడ అర్థం కానటువంటి విషయం ఏంటంటే, కొంతమంది దేవుని కుమారుడు మాత్రమే దేవుడు కదా అంటారు. యూదులకి ఏమర్థమైంది? దేవుడు కుమారుడు అంటే దేవుని కుమారుడే, దేవుడు కాదంటే ఆరాధించరు. ఆయన దేవుడు అనేటువంటిది వాళ్ళు కన్విన్స్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఆరాధించారు. వాళ్ళు దేవుడు అని కన్విన్స్ కాకపోతే తల తీసేసిన వాళ్ళు ఆరాధించరు. కాబట్టి యేసు యొక్క దైవత్వాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవటం జరిగింది. ఎప్పుడైనా మీరు వాటిని గురించి పరిశీలన చేయండి. చాలా విషయాలు చాలా దృఢంగా క్రొత్త నిబంధనలో ఉన్న రచయితలు అందరూ కూడా చాలా దృఢంగా తెలియజేసినటువంటి విషయాలు. దీన్ని కాదంటానికి మనకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు.